ప్రియులారా, ఈరోజు దేవుని మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న ఒక పాట. యేసుక్రీస్తు వారు భూమి మీద వేసిన అగ్ని ఏమిటి? ఇది పాట పేరు. యేసుక్రీస్తు వారు భూమి మీద వేసిన అగ్ని ఏమిటి? యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేశాడు. ఆ అగ్ని ఏమిటి అన్నది మనం ఆలోచిస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. దయచేసి బైబిల్ కలిగిన వారందరూ చూడాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి 53వ వచనాల వరకు మనం చూద్దాం. అందరూ తీయండి, అందరూ చూడాలి. చూస్తేనే అర్థమవుతుంది. మరొకసారి లూకా సువార్త 12వ అధ్యాయము 49 నుండి చూద్దాం. ఇప్పుడు చదవండి. నేను భూమి మీద అగ్ని వినిపిస్తుందా? చదవండి. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చి తిని అని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ఈ 12వ అధ్యాయము 49 నుండి 53 వచనాలు మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, ఆయన చెప్పిన బోధకి, ఆయన బ్రతికిన జీవితానికి పూర్తిగా వ్యతిరేకం అన్నట్టుంది. ఆయన చెప్తున్న మరోసారి ముఖ్యం పాయింట్లు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అది ఇదివరకే రవులుకొని మండవలెనని ఎంతో ఆశపడుచున్నాను లేదా కోరుచున్నాను అన్నాడు. ఇంతకీ అగ్ని ఏంటి అని ఆలోచిస్తే కిందకి చదువుతుంటే ఆయన మాటల్లో కొంచెం మనకి ఇబ్బంది కలిగించే కొన్ని మాటలు కనిపిస్తుంది. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చి తినని మీరు తలంచుచున్నారా? లేదు, భేదమునే కలగజేయ వచ్చి తిని అని మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు భేదాలు కలిగించడానికి వచ్చాడా? అగ్ని వేయడానికి వచ్చాడా? ఇంకా మనం ఆలోచిస్తే క్రిందకు వచ్చేసరికి తండ్రి కుమారునికిని, కుమారుడికి తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తెకు తల్లికిని, అత్తకును కోడలుకును విరోధులుగా ఉండుదురు. నా కోడలును విరోధులుగా ఉండుదురు అంటే విరోధం పుట్టించడానికి వచ్చాను, భేదము పుట్టించడానికి వచ్చాను, అగ్ని వేయడానికి వచ్చాను అనే ఈ 3 మాటలు మనకి ఈ పేరాలో ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు వారు తల్లి కుమారుడికి విరోధం పుట్టించడానికి, అత్త కోడల మధ్య గొడవ పెట్టడానికి, కుటుంబంలో 5 ఉంటే 2 వేరుపడి 3కు విరోధంగా, సమాధానం కాదు నేను భేదముని పుట్టించవచ్చి తిని అని ఆయనే స్పష్టంగా చెబుతున్నాడు కదా. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద వేసిన అగ్ని ఇదేనా? మనమేమో యేసుక్రీస్తు గురించి ఆయన ప్రేమమయుడు, దయామయుడు, శాంతి కాముకుడు, అందరికి సమాధానం అనుగ్రహించడానికి వచ్చాడు, భేదాలొద్దు, ఒకరికొకరును ప్రేమించండి, సహోదర ప్రేమను కలిగి ఉండండి, ఆయన అలానే బ్రతికాడు కదా. మరి ఈ మాటలు ఎందుకు యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు అనే ప్రశ్న మనకి రావాలి. మనకి రాదు, ఎందుకంటే ఇవన్నీ దేవుడి మాటలు కాబట్టి ఇందులో ఏదో అర్థం ఉంటుందని మనకు తెలుసు. కానీ బైబిల్ను నమ్మని వారు, క్రీస్తుకి విరోధులు కూడా సమాజంలో ఉంటారు. వాళ్ళు క్రీస్తును, బైబిల్ని తప్పుడుగా అభివర్ణించాలని, తప్పుడు పుస్తకమని,
నిరూపించే ప్రయత్నాల్లో ఇలాంటి మాటలు వాళ్ళు వాడుతున్నారు. ఆల్రెడీ వాడేశారు. చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానంగా మనకు తెలియాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద వేసిన అగ్ని ఏమిటి? అదే మన పాఠం. అగ్ని వేశాడు, వేయడానికి వచ్చానన్నాడు. వేశాడు అగ్ని. మాడిపోవాలి, కాలిపోవాలి. అగ్ని అంటే మనం ఏమనుకుంటామంటే, ఇద్దరి మధ్య మంటేసింది ఈవిడ అన్నారనుకో, వాళ్ళిద్దరూ కాలిపోతున్నారు. కాలిపోతుంటే ఈవిడ ఆనందిస్తుంది. అంటే అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది, మార్చేస్తుంది, బూడిద చేస్తుంది, నాశనం చేస్తుంది. అలాంటి అగ్ని యేసుక్రీస్తు వారు వేశారు. అది కూడా కుటుంబాల మధ్య వేశాడా? అదే కదా! అత్త కోడలికి, తండ్రి కొడుక్కి, తల్లి కొడుక్కి, తల్లి కూతురికి భేదమునే కలగజేయవచ్చితిని తప్ప, సమాధానము కలగజేయ వచ్చితినని మీరు అనుకోవద్దంటున్నాడాయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి గమనించాలి. బైబిల్‌లో రాయబడిన ప్రతి మాట సత్యం, నిజం. ఈ నిజాలు కొన్ని కష్టంగానే ఉంటాయి. యేసు మాటల్లోని ఆంతర్యం మనకు తెలియాలి. యేసు మాటల్లోని సారాంశం మనకు తెలియాలి. లేదంటే మనం కూడా అక్కడ ఆగిపోతాం. ఇప్పటికే చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ వీడియోస్ కూడా వచ్చాయి. మీ క్రీస్తు ఏంటి ఇలా ఉన్నాడు? అగ్ని వేస్తాడట, కుటుంబాల మధ్య విరోధం పుట్టిస్తాడట. ఎవరికైనా బాధొస్తది కదండీ! కుటుంబాల మధ్య నేను సమాధానపరచడానికి రాలేదు. విరోధం పుట్టించడానికి వచ్చాను అని ఎవరైనా మీ కుటుంబంలో వచ్చారనుకుందాం. మీ కుటుంబంలో గొడవలు పెట్టడానికి నేనొచ్చానండి అన్నాడనుకో, మనం ఏమంటాం వెంటనే ఆయన్ని? వెరీ గుడ్ అంటామా? ముందు ఆయన తన్ని తరిమేస్తాం. ఎవరయ్యా నువ్వు? కుటుంబములో విరోధం పుట్టించడానికి వచ్చావా? మళ్ళీ ఆయన వచ్చి మీ కుటుంబంలో మంటేయాలని వచ్చానన్నాడనుకో, మనం మండిపోతాం. అంటే ఒక చెడు జరిగించడానికి వస్తే మనం ఒప్పుకోము. అలాంటిది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకొచ్చి నేను విరోధం పుట్టిస్తాను, సమాధానం కలగజేయడానికి నేను రాలేదు. కుటుంబాల మధ్య గొడవ వస్తుంది. నేనే స్వయంగా అగ్ని పెడతాను అని ఆయన అంటున్నమాట. విషయం ఏంటంటే ఇది ఆయనే స్వయంగా చెప్పిన మాట. మరోసారి ఫస్ట్ వచనం చదివితే, నేను అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నేను ఈ భూమి మీద అగ్ని వేయ వచ్చితిని. మరలా ఏమంటున్నాడు? అది ఇదివరకే రవులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అగ్ని వేయ వచ్చాను, పెట్టాను మంట, అది రవులుకొని మండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైనా పాజిటివ్ దృక్పథంతో అంటే ఎందుకు ఈ మాట చెప్పాడు? ఈ మాట అలా వెనకాల యేసుక్రీస్తు ఉద్దేశ్యం ఏంటి అని ఆలోచించే వరకి ఇది అపార్థం కనిపించదు. కానీ అపార్థం చేసుకునే వారికి వెంటనే ఇది ఒక తప్పుడు మాటగా కనిపిస్తది. ముఖ్యంగా బైబిల్ నమ్మని వాళ్ళు ఎక్కడ దొరుకుతారా క్రైస్తవులు? వీళ్ళెప్పుడు విస్తరించిపోతున్నారు. వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అని భయపడే వారికి ఇవి తప్పులుగా కనిపిస్తాయి. నిజమే యేసుక్రీస్తు అగ్ని వేయడానికే వచ్చాడు. ఏ అగ్ని అని అక్కడేమన్నా చెప్పాడా? ఎక్కడ వేస్తానని చెప్పాడా? చెప్పలేదు. ఏ అగ్ని? ఇప్పుడు అగ్ని అంటే ఏంటి? ఇది మనం ఆలోచించాలి. అగ్ని అంటే ఏంటి? ఒకాయన సినిమాలో నా కళ్ళు చూసావా? అగ్ని అంటున్నాడు. మరి కళ్ళు కాలిపోవాలి గదండీ! అంటే ప్రశ్నిస్తున్నాను. ఆయన కూడా అగ్ని అన్నాడు గదా! ఒక సినిమా యాక్టర్ మనకు తెలుసు గదా! తెలియనిదేముంది? ఏదో పోలీస్ స్టోరీ సినిమాలో ఏదో సినిమాలో ఒక సినిమా యాక్టర్ ఇట్లా కళ్ళు చూపిచ్చి, నా కళ్ళు అగ్ని ఆయన పేరే అగ్ని అట. మరి మండిపోవాలి గదా! అగ్ని అయితే ఎందుకు బ్రతికున్నాడు? చెప్తున్నాను ఎగ్జాంపుల్. అంటే ఆయన అన్న అగ్నిలోను ఉద్దేశ్యము వేరు. ఇంకా మనం ఆలోచిస్తే అగ్ని అంటే ఏంటో మనకు తెలియాలి. అగ్ని అంటే ఏంటో మనకి తెలియాలి. ఏవండీ అగ్ని దేనికి ఉపయోగపడుతుంది? అగ్ని వలన లాభాలేమైనా ఉన్నాయా? నష్టాలు కూడా ఉన్నాయా? ఇది కూడా మనం ఆలోచించాలి. మనం అగ్ని నిప్పు పడిందంటే ఇక నష్టమే అనుకుంటామండి. అగ్ని మండితే నష్టమే అనుకుంటాం. తప్పండి. అగ్ని వలన కూడా లాభాలు ఉన్నాయి. అగ్ని లేకపోతే మానవ మనుగడ లేదు. ఉదాహరణకి మన ఇంటి మీద అగ్ని పడి కాలిపోతుందనుకో, దానివల్ల ఏంటి? ఇల్లు కాలిపోతుంది. నష్టం. అదే పొయ్యిలో అగ్ని మండుతుంది మంట. అది కూడా మంట అంటే అగ్నే గదా! దానివలన ఏంటి మనకి లాభం? అన్నం ఉడుకుతది, కూర ఉడుకుతది. అంటే ఆ అగ్ని వలన నీకేముంది? లాభమే ఉంది. నష్టమేం లేదు. సూర్యుడు మండుతున్నాడు.
సూర్యగోళం మండుతుంది. అది మండడం వలన మనకి నష్టమా? లాభమా? లాభం. సూర్యరశ్మి, సూర్య వెలుతురు, ఆ సూర్యరశ్మి వలన మొక్కల్లో, ఆకుల్లో పత్రహరితం జరిగి, అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఫలాలు, పువ్వులు మనకిస్తాయి. వాటిని మనుషులుగా మనం స్వీకరిస్తున్నాం. అంటే సూర్యుడు మండడం వలన, సూర్యుడిలో మండుతున్న అగ్ని మనకేం చేస్తుంది? లాభమే. నక్షత్రాలు మండుతున్నాయి. ఆ నక్షత్రాల వలన మనకు లాభమా? నష్టమా? లాభమే. ఋతువులొస్తున్నాయి. మరి అది అగ్నియే కదా! అంటే అగ్ని ఎక్కడ పెట్టడం వలన లాభము? అగ్ని దేని వలన లాభము? దేని వలన నష్టము? ఇది మనకి తెలియాలి. అగ్ని ఎప్పుడు నష్టాన్ని కలిగిస్తదో అనుకుంటే పొరపాటు. అగ్ని మనకి మేలు కూడా చేస్తుంది. చలికాలం అండి, విపరీతమైన చలండి. చలిలో మంచు పడుతుంది. వేడి లేదు. అప్పుడు మనం మంటేసుకొని ఏం చేసుకుంటాం? చేతులు, కాళ్ళు వేడి చేసుకుంటా. మరి అది అగ్నే గదా! అది నీకు లాభాన్ని చేకూరుస్తుంది. చలి నుండి నిన్ను రక్షిస్తుంది. అది అగ్నే. కాబట్టి అగ్ని, అన్ని అగ్నిలు నష్టాన్ని కలిగిస్తాయి అంటే పొరపాటు. రైట్. ఇంకా మనం ఆలోచిస్తే అగ్ని ఇంకేం చేస్తుంది? సామెతల గ్రంథం 20వ అధ్యాయము, క్షమించండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 25వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, నాకు వినిపించట్లేదు నాన్న, పెద్దగా చదవండి. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఇక్కడ అంటున్నాడు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల అన్నాడు. ఏమంటే వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును అన్నాడు. అంటే వెండి, ఈ ఆర్నమెంట్స్ లేదా ఈ వెండి అనే ఈ ఈ పదార్థము, దానిలో మస్ట్ ఉంటుంది. మస్ట్ అంటే వెండిని కాల్చి అగ్నిలో మండిస్తేనే దానిలో ఉన్న మస్ట్ అనగా దానిలో ఉన్న క్యారెక్టర్, అంటే అది మెరియడం, మెరుపు రావాలంటే దాన్ని అగ్నిలో ఏం చేయాలి? కాల్చాలి. అలాగే సువర్ణం. సువర్ణం అంటే బంగారం. ఇప్పుడు బంగారం మెరవాలంటే దాన్ని ఏం చేయాలి? కొలిమిలో కాల్చాలి. అంటే కొలిమిలో ఏముంటది? అగ్ని. అంటే అగ్నిలో ఈ లోహాలను పెడితే వాటిలో ఉన్న మస్టు, వాటిలో ఉన్న అంటే బ్యాడ్, అంటే మెరుపును రానియకుండా ఆఫ్ చేసే కొన్ని ఉంటాయి. అవి కాలిపోతాయి. ఆ తర్వాత అవి మెరుస్తాయి. అదేవిధంగా ఈ పుటము, పుటం అంటే ఏంటంటే శుద్ధి చేసేది. అగ్నిలో శుద్ధి చేయడాన్ని పుటము అంటారు. ఓకేనా? అగ్నిలో కాల్చి శుద్ధి చేయడాన్ని పుటం అంటారు. ఇప్పుడు బంగారము మెరవాలంటే ఖచ్చితంగా అగ్ని పరీక్షలో సువర్ణమును లేదా బంగారమును, వెండిని ఖచ్చితంగా అగ్ని పరీక్షలో పెట్టాలి. అప్పుడు అదేమవుతుంది? కాల్చబడడం వలన మెరుపొస్తుంది. అప్పుడు దాన్ని ధరించుకోవడానికి ఇష్టపడతాం. ఇంకోటి ఏంటంటే అగ్నిలో కాల్చడం వలన ఏ లోహమైనా, అది ఇనుము గాని, వెండి గాని, ఏదైనా గాని అనుకున్న ఆకారాన్నిగా దానిని మలచొచ్చు. అంటే ఈ లోహాలను కాల్చడం వలన, అగ్నిలో పరీక్షించడం వలన అనుకున్న ఆకారం వాటిని మనం తేవచ్చు. అవి మెరుస్తాయి. మనకి మహిమను తెస్తాయి. అందుకనే స్త్రీలు మెడలో నెక్లెస్‌లు, చెవులలో, ఏవండీ ఇవన్నీ కాల్చబడినవి, అగ్ని పరీక్షలో నిలిచినవి అవి. అంటే ఇక్కడ అగ్ని ఏం చేస్తుంది? ఆ లోహాలలో ఉన్న ఆ మస్టును తీసివేస్తుంది. ఇక్కడ ఈ అగ్ని అంటే ఆ లోహాలలో ఉన్న మస్టును తీసివేస్తుంది పుటము వేయడం వలన. అంటే ఈ అగ్ని దేనికి? ఆ లోహాన్ని ఇంకా షైనింగ్, ఇంకా మెరిసే విధంగా చేస్తుంది. అంటే ఆ పరీక్షలో ఆ అగ్ని దానికి మేలే చేస్తుంది. అర్థమవుతుందా? లోహాలను కాల్చడం వలన లోహములో మెరుపు వస్తుంది. దానికున్న మస్టు పోతుంది. చెడంతా పోతుంది. ఇంకో మాటను మనం చూస్తే, ఏవండీ ఇంకో మాటను మనం చూడగలిగితే
యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. మనుష్యులను కూడా దేవుడు అలానే చేస్తున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. భక్తుడు యోబు గారండి, నేను నడిచే నా మార్గము దేవా నీకు తెలుసు. నీవు నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. సువర్ణం అంటే బంగారం వలె. అంటే దేవుడు శోధించడం వలన మనుషులమైన మనం ఎంతసేపు లోహాల గురించి ఆలోచించాం. ఇప్పుడు మానవులమైన మన గురించి మనం ఆలోచిస్తే, దేవుని శోధన మనకు రావడం వలన మనం కూడా ఆ శోధనల్లో ఒక బంగారం ఎలాగైతే అగ్ని పరీక్షలో మెరుస్తుందో, శోధనల వలన మనం కూడా ఏమవుతాం? మెరుస్తాం, దేవుడికి అనుకూలంగా మారుతాం. మనలో ఉన్న పాపము పోతుంది. శోధన వలన మనం శోధనను జయిస్తే మనం మెరుస్తాం, దేవుడికి ఇంకా నచ్చేవారిగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారంటే, లోహాలను బాగు చేసే అగ్ని మేలే చేస్తుంది. శ్రమలు అనే అగ్ని కూడా మనకి ఏం చేస్తుంది? మేలు. అగ్ని అని ఎందుకు అనొచ్చు అంటే, శ్రమలను ఏమన్నా ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతూ, మిమ్మును శోధనల కొలిమిలో నేను మిమ్మను పెట్టాను అన్నాడు. కొలిమి అన్నాడు అక్కడ. కొలిమి అని ఎందుకు అన్నాడు అంటే, అగ్ని పరీక్ష పెట్టాడు ఇశ్రాయేలీలకి. అంటే మనుషులకు కూడా అగ్ని పరీక్ష అంటారు. అప్పుడప్పుడు శోధనలు ఏమంటాం మనం? అమ్మో నాకు ఈ ఈ పరీక్ష అండి అగ్ని పరీక్ష లాగా ఉందండి అంటారు కొంతమంది. అగ్నిలో కాలిపోలేదంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే, అంటే వాళ్ళని ఏమనాలి? అగ్ని పరీక్ష అన్నాడంటే, అగ్నిలో ఎలాగైతే లోహము కారితే మెరుస్తుందో, నాకు అలాంటి పరీక్ష నా జీవితంలో జరిగింది, నేను కూడా మెరుస్తానన్నాడు. అంటే అగ్ని అనగానే యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడు అనగానే మనం అనుకున్న అగ్ని అనుకుంటే పొరపాటు. యేసు ఉద్దేశం మనకు తెలియాలి. అంటే అగ్ని అన్ని రకాలుగా మేలులు చేస్తుంది అనుకుంటే పొరపాటు, అన్ని రకాలుగా నాశనం చేస్తుంది అనుకుంటే పొరపాటు. యేసు మాటల్లోనే అగ్ని ఏంటో మనం చూడాలి ఇప్పుడు. ఇంకా దేవుడు బైబిల్లో ఏమండి ఈ ప్రశ్న యేసుక్రీస్తు వారు అన్నారు కదా, బైబిల్లో ఉంది కదా. మరి బైబిల్లో అగ్ని అని యేసుక్రీస్తు వారు అన్నారంటే, బైబిల్లో అగ్ని అని ఇంకా దేనిని దేవుడు ప్రస్తావించాడు అగ్ని అనేది, అది కూడా చూద్దాం. ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం ఏమండి 23వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే, చక్కగా రాసుకోవాలి పాఠాలండి. మరలా మీరు చెప్పడానికి బాగుంటుంది, ఎవరికైనా జ్ఞానాన్ని అందించడానికి బాగుంటుంది. మీకు కూడా డౌట్ వచ్చినప్పుడు ఈ రెఫరెన్స్లు ఉపయోగపడతాయి. ఎక్కువ రాసుకోవడానికి ప్రయత్నించండి. రెఫరెన్సెస్ పాఠం పేరు రాసి కింద రెఫరెన్సెస్ రాసుకోవడానికి డైరీ నోట్స్ తెచ్చుకోండి. కొంతమందికి మంచి అలవాటే, కొంతమంది రాసుకోరా అని తెలుసులే మాకని. కొంతమంది మాకెందుకులేండి మేము చెప్పేది కాదు కదా, మా మా పని వినడమే అనుకుంటారు. మీరు వినడమే అనుకుంటే ఇంక చెప్పడం నేనెందుకు? మీరు వినేవారుగా ఉండండి, నేను చెప్పేవారుగా ఉండండి. ఇదేనా దేవుడు కావాల్సింది? బడికెళ్ళే పిల్లవాడు టీచర్ చెప్తుంది లేరా నీకెందుకురా నోట్సులు అంటారా? కింటాలు కొనిస్తాం మనం. నోట్స్ అయిపోతే మమ్మీ నోట్స్ అంటాడు అంతే, కొనాల్సిందే. కొనకపోతే బడికి వెళ్ళను అంటాడు. అదే నోట్స్ కొనను గుడికి వెళ్ళనంటే పోకు అంటాం మనం. అదే బడికంటే కొనిస్తాం. ఏమంటే నోట్స్ రాయడం మనకి మంచిది. రైట్, చదువుదాం ఆ మాట చూడండి. దేవుడు అంటున్నాడు భక్తుడి ద్వారా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. ఇక్కడ మాటను అగ్నితో పోలుస్తున్నాడు. మాట ఏంటట? అగ్ని వంటిది అంటున్నాడు. ఆలోచించాల పాఠం తీక్షణంగా ఆలోచిస్తేనే మనకు అర్థమైంది. యేసుక్రీస్తు వారు భూమి మీద వేసిన అగ్ని ఏంటి మనకి తెలియాలి. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. అంటే మాటను అగ్నితో పోలుస్తుంది బైబిల్. అవును, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను అగ్ని వేయవచ్చానంటే మనం అనుకున్న అగ్నినా ఇంకేమైనా అగ్ని వేస్తున్నాడా, ఇది మనకు తెలియాలి. నా మాట అగ్ని వంటిది కాదు అంటే దేవుని మాట ఏంటి? అగ్నితో పోల్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదన్నాడు. అంటే బండలను బద్దలు చేసి గన్ అంటారు, దాన్ని గన్ అంటారు, పెద్ద వాటిని గన్.
అంటే దేవుని మాట బండను బద్దలు చేసి ఒక సుత్తి గన్ను. కింద మరో చోట అంటాడు, నా మాట సాకలు అనే సబ్బు వంటిది కాదు. అంటే బట్టలకున్న మురికి పోవాలంటే సబ్బు ఎంత అవసరమో, మనకున్న మురికి పోవాలంటే దేవుని మాట అవసరం. ఇప్పుడు మనలో ఉన్న పాపం కాలిపోవాలంటే దేవుని మాట అగ్నిగా మారాలి. కాల్చివేయాలి మనల్ని. మనల్ని కాల్చివేయాలి. అప్పుడప్పుడు చాలామంది చెప్తుంటారు, అబ్బా! నేను చెప్పానండి 4 మాటలు షూట్ చేసేసానంటారు. ఏంటట? గన్నుతో కాల్చేశారట. ఎలా కాల్చేశారు? గన్నుతో అంటే నోటి మాటలతో కాల్చి పడేశారట అటు ఇటు మొత్తానికి. అంటే మాట కాలుస్తుందా? కాలుస్తుంది. ఫైర్. మాటలే తూటాలుగా పంపిస్తామంటారు. అంటే మాటలను మనం ఎలాగైనా వర్ణించొచ్చు. అవును. మరి యేసుక్రీస్తు వర్ణించకూడదా? ఆయన కూడా ఈ భూమి మీద వేసిన అగ్ని ఏంటో తెలుసా? మాట. మాట అండి. యేసుక్రీస్తు వారు నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తినంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి కాదు. ఆయన మాట అనగా వాక్యం. ఆయన వాక్యం ఈ సమాజంలో పెట్టాడు. అది మండాలి, మండి అనేక మందిని మండించాలి. ఆయన మాటలు మరి ఎలా మండుతాయండి? ఆయన మాటలు ఎక్కడ మండుతాయండి అంటే, ఏమంటే లూకా సువార్త ఒక సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 32 వచనాన్ని చూస్తే, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ ప్రతిదానికి మనం బైబిల్‌లో రెఫరెన్స్ చూపించి చెప్తున్న, కథ ఏం చెప్పట్లేదు. బైబిల్‌లో ఒక ప్రశ్న వచ్చినప్పుడు మరో చోట దానికి సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది. అందుకే మనం బైబిల్ ప్రతి దినము చదవాలి. ఏమండి లూకా సువార్త 20 ఎన్నో అధ్యాయం చెప్పాను? 24వ అధ్యాయము 32 పైనుండి మనం చదువుదాం. అక్కడ సందర్భం తెలియాలి. యేసుక్రీస్తు వారు ఏవండీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత సందర్భం తెలియాలి. ఏవండీ ఆ సందర్భంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చనిపోయి సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఎక్స్ట్రా డ్యూటీ భూమి మీద చేశాడండి. ఓటీ చేశాడాయన. డ్యూటీనే గాకుండా ఓటీ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోవాలి ఆయన పని. కానీ 40 దినాలు అందరికీ రుజువులు అగపరుస్తూ 40 దినాలున్నాడు. నేను చనిపోయి తిరిగి లేచానంటే నమ్మలేకపోతున్నారు. శిష్యులు భయపడ్డారు. యేసుక్రీస్తు కూడా నేను 12 మందిని ఏర్పరచుకున్నాను. వీళ్ళు కూడా భయపడిపోయి ఈ సువార్త సర్వలోకానికి తీసుకెళ్ళవలసిన పని వీరిదే. కానీ వీళ్ళు భయంగా ఉన్నారని వీళ్ళని బలపరచడానికి 40 దినాలు వాళ్ళకి అగపడొచ్చు, అన్ని గ్రామాల్లో కనపడొచ్చు. సుమారుగా 500 మందికి ఆయన కనిపించాడు. ఆ సందర్భంలో మొత్తానికైతే యేసుక్రీస్తు వారు వారిని కలిశారండి. కలిసిన తర్వాత ఏవండీ శిష్యులను కలిసాడు. ఎన్నో వచనం అది? 29 నుండి చదివితే బావుంటది. వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంకుచున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను యేసును బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడెను. ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ఇక్కడ ఆలోచిద్దాం. మొత్తానికైతే యేసుక్రీస్తు వారు వాళ్ళకి కనిపించాడు. ఒక సాధారణ మనిషిలాగా కనిపిస్తే వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించారు. భోజనం చేశాడు. భోజనం చేసేటప్పుడు రొట్టెను విరిచి స్తోత్రం చెల్లించి వాళ్ళకిచ్చారు. వాళ్ళు అవి తిన్న తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడి ఈయన మా ప్రభువా అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అంతలోపు ఆయన ఏమైపోయాడు? అదృశ్యుడైపోయాడు. అదృశ్యుడంటే కనిపించకుండా పోయాడు. మహిమ దేహంతో ఉన్నాడు యేసు తిరిగి లేచిన తర్వాత. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. 32వ వచనం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమని? అప్పుడు అంటే ఆయన అదృశ్యుడైన తర్వాత వాళ్ళకప్పుడు అర్థమైంది. వాళ్ళ బుర్ర ఎలిగిందప్పుడు. అప్పుడు వారు ఆయన త్రోవలో ఉన్నప్పుడు మనతో కూడా అంతేనా? త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకోలేరు. ఎప్పుడు అర్థమైంది అదృశ్యుడైపోతే, అమ్మ మన ప్రభువా! అందుకే కదా మనం ప్రయాణం చేసుకుంటూ త్రోవలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన లేఖనాల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మంట వచ్చింది కదా అని మాట్లాడుకుంటున్నారు. అంటే యేసు మాటలు మనుషుల హృదయమును ఏం చేస్తాయి? మండిస్తాయి. అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. యేసు భూమి మీద మంట ఎందుకు వేశాడు? అది ఎక్కడ మండాలి? అది రగులుకోవాలని ఆయన ఎందుకు కోరుకున్నాడంటే, మనం అనుకున్నట్టు ఇల్లులు మాడిపోవాలి లేదా కుటుంబాలు మాడిపోవాలని కాదు. నీ హృదయం లోపల మండాలి. ఆయన అగ్ని వేయడానికి వచ్చిన అగ్ని ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఆయన మాట్లాడుతున్నాడట. లేఖనములు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ హృదయములో ఏం పుట్టిందట? మంట. మంట అంటే అగ్ని లేదా నిప్పులు అని కూడా అంటారు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద వేసిన అగ్ని ఏంటంటే, ఇదిగో మన హృదయములో ఆయన వాక్యం అనే మంట. అది విన్న తర్వాత దేవుని కోసం చెయ్యాలి. మనకు కూడా మంట వస్తది కానీ వాక్యం విన్నంతసేపు మనం కూడా మండిపోతా ఉంటాం. చెయ్యాలండి దేవుని కోసం. చెయ్యాలి ఈ సంవత్సరం దేవుని కోసం అంటాం. ఇంటికి పోగానే ఒకడుంటాడు చల్లటి నీళ్ళు పోతాడు దయ్యంగాడు. ఏం చేస్తావు? కుటుంబం ఎవరు చూస్తారు? పిల్లల ఫీజులు ఎవరు కడతారు? భార్యను ఎవరు చూస్తారు? ఇంతలో భార్య వచ్చి ఏమండి పెళ్లి రోజు వచ్చిందండి పట్టు చీర కొనరా అంటది. పట్టు చీర ఏం కొంటామమ్మా అనంగా ఏమంటది తెలుసా? అంటే పట్టు చీర కొనమనడం తప్పు కాదు. అంటే భార్యను సంతోషపెట్టాలి, పిల్లలను సంతోషపెట్టాలి మంచిదే. కానీ వీరందరికంటే ముందు మన దేవుణ్ణి మనము సంతోషపెట్టాలి. ఎందుకంటే భార్యనిచ్చింది దేవుడే. అలా దేవుడే బైబిల్ ఎంత మంచివాడంటే, భార్య దొరికిన వారికి ఏం దొరికిందట? మేలు దొరికిందట. నువ్వు మేలును అనుభవిస్తున్నావంటే అది ఆ మేలు దొరికింది నీకు. ఆ మేలు యెహోవా అనుగ్రహించు దానము. అంటే భార్య దొరికినప్పుడు ఆనందిస్తున్నావు నీవు. భార్యనిచ్చిన దేవుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన మర్చిపోవద్దు. ఆయన బాస్. తర్వాత పిల్లలు, తర్వాత భార్య, తర్వాత కుటుంబం. ఏమంటే ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే, మండిన మనల్ని ఏం చేస్తాయంటే ఆర్పేస్తా ఉంటాయి. దేవుడి కోసం చేయాలని ఉంటుందండి. మంట లోపల మండుతుంటది వాక్యం విన్నప్పుడు. చేద్దాం ఏముందండి కొంతకాలం, ఏముందండి కొంతకాలం. ఇంతలోపు ఏదో వ్యాపారం పెట్టుకుంటాం. ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతాను? ఎందుకు మీరు చేయలేకపోతానంటే, పెట్టాం కదన్నా. ఏం పెట్టాం? మళ్ళీ మీరే ఓపెన్ చేశారు కదా. నన్ను పిలిచి ప్రార్థన చేసి మరి ఓపెన్ చేస్తారు కదా. మరి మంచిగా సాగాలని మీరే అన్నారు కదా. సాగాలంటే ఏం చేయాలి నేను? రావడం కుదరదు. ఆరిపోతాం. యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా మనకి మండాలని ఆయన కోరుకున్నాడండి. మన హృదయంలో ఏం చేయాలి? వాక్యము మండాలి. వాక్యం మనల్ని మండిస్తుంది. వాక్యం మనల్ని గొప్ప చేస్తుంది. వాక్యం మనల్ని మండిస్తేనే మనం పరిగెత్తుతాం. ఎందుకంటే ఒక ట్రైన్ మీరు ఆలోచించి, ఒక ట్రైన్ పరిగెత్తాలంటే ఇంజన్ మండాలి. ఒక కారు పరిగెత్తాలంటే లోపల పెట్రోల్ మండుతుంది. మంట పరిగెత్తిస్తుంది. యేసు మాట కూడా హృదయములను మండిస్తుంది. మనల్ని పరిగెత్తిస్తుంది. దేవుని కోసం చేయాలి, పరలోకాన్ని సాధించాలి. లోకంలో మనం ఆరిపోతున్నాం. ఆరిపోతున్న మనల్ని వెలిగించడానికి ఆయన భూమి మీద వేసిన మంట. ఓకే, ఇదొకటేనా? చాలా సందర్భాలను ఇంకో సందర్భం చూపుకుంటారా? మరి మనం కూడా మండాలి. మనం కూడా నిప్పులు వేయాలట. ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారే అగ్ని వేయడం కాదు, మీరు కూడా వెయ్యండి అగ్ని అన్నాడు. ఆయన ఒకటే కాదు, మీరు కూడా అన్ని కుటుంబాల్లో అగ్ని వేయండి అన్నాడు. ఎలా వేయమన్నాడు ఒక మాట చూద్దాం మనం. సామెతల గ్రంథం ఏమండి? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, నీ పగవాడు. అందరూ అందరూ తీయండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టు, దప్పిక గొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. చాలు. ఏమండి? నిప్పులు పోయమన్నాడు మనల్ని. మీరు కూడా అగ్ని వేయండి అన్నాడు. ఎలా నిప్పులు కుప్పలకు పోయమన్నాడు? వెళ్ళేసి వెంటనే ఇక వెళ్ళేసి మంట చేసి నిప్పు రవ్వలన్నీ చేతిలో పట్టుకొని తల మీద పోయడం కాదు. ఆయన మాటల్లోని సారం మనకు తెలియాలి. నీ పగవాడు ఆకలి కొనింటే వానికి అన్నం పెట్టు. ఏమండి ఇది చేస్తామండి మనం? పగవాడికి అన్నం పెడతాం మనం? పొరుగుడికి పెట్టవు, ఇక పగవాడికి. పైగా ఆ రోజుల్లో ఏంటి? సామెతల గ్రంథం, అది సామెతల గ్రంథం. ఆ రోజుల్లో పగవాడికి అన్నం పెట్టాలి అనే ఆలోచన ఏ మనిషికి తెలియదండి. ఆ గ్రంథకర్త రాసే సమయానికి ఆ కాలానికి పగవాడికి భోజనం పెట్టాలి అనేది లేదు. పగవాడు కనబడితే వాడిని చంపే రోజులవి. అది రాజుల కాలం. అది శత్రు శేషం మిగిలి ఉండకూడదు అంటారు. శత్రువు బ్రతికుంటే మనకు ప్రమాదం కనుక శత్రువులను ఏం చేయాలి? చంపేయాలి. ఆ రోజులవి. అప్పుడే దేవుడు భక్తుడి ద్వారా చెప్పిన మాట, నీ పగవాడు
ఆకలి గొని ఉంటే వాడికి భోజనం పెట్టు. దాహము గొని ఉంటే దప్పికైతే వాడికి దాహమునకు ఇమ్ము. అయితే అలా చేయడం వలన, అలా చేయడం వలన అతని తల మీద నువ్వేం చేస్తున్నావో తెలుసా? నిప్పులు కుప్పలు కుప్పలు తల మీద ఇప్పుడు నిప్పు రవ్వలు కుప్పలు కుప్పలు పోసినట్లే. అదేంటి? పగవాడికి అన్నం పెడితే తల మీద నిప్పు రవ్వలు పోసింటే అవును మరి. ఇదే సందర్భాన్ని పౌలు గారు ఏమండి? రోమపత్రిక. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు రోమపత్రిక. మరి ఇది కూడా నిప్పులంటే అగ్నే కదండీ! యేసుక్రీస్తు వారు అగ్ని వేయమన్నాడు గదా! మండాలని కోరుకున్నాడు గదా! నిన్ను కూడా నిప్పులు పోయమన్నాడు గదా! ఆయన ఎలా అగ్ని వేయమన్నాడో, ఎలా మండాలని కోరుకున్నాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. 12వ అధ్యాయము ఏమండి 17వ వచనం నుండి చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుండి. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయకుండా హ్మ్. మనుషులందరూ దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమునకిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. నిప్పులు కుప్పలుగా పోయుదువు. అగ్ని వాడి తల మీద నువ్వు పోసినట్టే అన్నాడు దేవుడు. కాకపోతే నువ్వు పోయవలసింది, ఆయనకి పెట్టవలసింది, నీ శత్రువు అయిన వాడు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు, దప్పిక కొని ఉంటే దాహమునకివ్వు. అప్పుడు అప్పుడు అతని తల మీద నువ్వు నిప్పులు కుప్పలుగా పోసిన వాడితో సమానం. ఎందుకంటే పగవాడిని చూసినప్పుడు మనకేమనిపిస్తుందండి? సహజంగా మనిషికి మనకు పగవాడండి వాడు. వాడు మనం మేలు కోరేవాడు కాదు. మనం చంపాలనుకునేవాడు. వాడిని చూసి ఏమనిపిస్తుంది మనకి? ఏం చేయాలి ప్రభా? ప్రార్థన చేసే ఉండాలి. పగ తీర్చుట నీ పని కాదన్నావు కదా ప్రభు. నేను ఏం చేయాలంటే ఏం చేయొద్దు. కష్టపడి భోజనం వండు. వండుతావు కదా! ఆ భోజనం తీసుకెళ్ళి పెట్టు ఆయనకి. భోజనం పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఆ దాహమునకు తీర్చు. అప్పుడు నువ్వు ఆయన తల మీద నిప్పులు పోసిన వాడితో సమానం. ఏవండి భోజనం పెడితే ఏంటి నిప్పులు పోసిన? అవును. ఏమనుకుంటున్నారు మీరు? భోజనము ఎలాంటి క్రోధానైనా, కోపానైనా ఏం చేస్తుంది తెలుసా? అణిచివేస్తుంది. అంటే ఆ నిప్పు తల మీద పోసిన ఆ నిప్పు ఏం చేస్తుంది తెలుసా? ఆ మనిషిని కాల్చివేస్తుంది. ఆ భోజనం లోపలికెళ్ళింది. తిన్న తర్వాత ఏమంటది తెలుసా? అన్నదాత సుఖీభవ అంటాడు. అంతేనా? అన్నదాత సుఖీభవ. అన్నం తిన్న తర్వాత ఏమంటాం మనం? మంచి అన్నం పెట్టావయ్యా, బాగుండాలి అంటాడు ఆవిడ. అంటే అంతసేపు నువ్వు చావాలని కోరుకున్నోడు వెంటనే ఏమైపోయింది? మారిపోయింది. అంటే ఒక శత్రువుకి నువ్వు చేయవలసిన విధం ఇది. ఇదే సమాజానికి నేర్పాడు యేసుక్రీస్తు. నేను అగ్ని వేయవచ్చాను. అంటే ఎవరైతే ఈ సమాజంలో పాపముతో, క్రోధాలతో, కోపాలతో నిండిపోయి ఉన్నారో వాళ్ళ లోపల నేను అగ్ని వేయాలి. వాళ్ళ హృదయంలో వారు మండాలి. అవన్నీ కాలిపోవాలి. అవన్నీ కాలిపోతే మిగిలేది ప్రేమ. హృదయంలో ఉన్న మస్టంతా పోవాలంటే ఏమంటే దేవుని అగ్ని వాక్యం లోపలికి రావాలి. ఒక బంగారుకున్న మస్టి పోవాలన్నా, ఒక వెండికున్న మస్టు పోవాలన్నా అగ్ని పరీక్షకు నిలవాలి. అలాగనే నీకు వాక్యం అనే అగ్ని లోపలికి వెళ్ళాలి, నిన్ను మండిస్తుంది. కనుక మీరు కూడా అగ్ని వేయండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అగ్ని వేయండి, కుటుంబాల మధ్య అగ్ని వేయండి. అగ్ని వేయండి అంటే వాక్యం వేయండి. వాక్యం వేస్తే ఏమైద్ది? 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 ఆ కుటుంబంలో ఎవరైనా మారారనుకోండి, 5గురు ఉన్నారు, ఒకరు మారారనుకోండి, మిగతా నలుగురు ఈయన మీద పగబడతారు. ఏసి చెప్పింది రైటే ఇందాక అది మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరు మారితే మిగతా నలుగురు అదేంట్రా మన మన దేవుడు వేరు, మన కులం వేరు, మనకంటూ ఒకటి ఉంది, నువ్వేంటి పోయి ఆ విదేశీ మతమైన ఆ యేసుని నమ్ముకున్నావు అని నలుగురు ఒకటైతారు, ఈయన ఒకటి చేస్తారు. ఏసు చెప్పింది నిజమే కదా! ముగ్గురట 5గురు ఉంటేనట ముగ్గురు వేరై ఇద్దరిని విరోధంగా చూస్తారట. అవును రైట్. నువ్వు యేసు కోసం నిలబడితే నీకు ఖచ్చితంగా విరోధులు అవుతారు. అదే చెప్పాడు యేసు. 5గురు కుటుంబంలో ఉంటే ఇద్దరికి వేరే, ముగ్గురు వారికి విరోధంగా ఉంటారు.
తల్లికి కూతురుకు పడదట. ఎందుకంటే కూతురు నిజాన్ని తెలుసుకుని క్రీస్తు దగ్గరకు వచ్చిందనుకో తల్లి ఒప్పుకోదు. నువ్వేంటే నా గర్భంలో పుట్టిన నువ్వు నేను చెప్పినట్టు వినాలంటదండి. కాదమ్మా యేసు లోకరక్షకుడమ్మా ఆయన దేవుడమ్మా అని చెప్తే గొడవ. తండ్రికి కొడుకుకి, అత్తకి కోడలికి ఈ గొడవలు ఏమనుకున్నారు? క్రీస్తును నమ్మినందుకు. క్రీస్తుని అంగీకరించినందుకు. ఎందుకంటే లోపల ఏం పోయింది హృదయంలో? అగ్ని పెట్టాడు. దేవుని వాక్యం వెళ్ళింది. సమాధానం ఉండదు వాళ్ళ మధ్య. ఎందుకు సమాధానం ఉండదు? ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు. నువ్వు మాట్లాడితే ఏం చెప్తావు? కొంతమంది చూడండి మనం చెప్తున్న మాటలకు నేను కూడా మారిపోతాను భయమేస్తుంటది వాళ్ళకి. మేము కూడా క్రీస్తులోకి వచ్చేస్తాను అని మనకు దూరం వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఎందుకంటే అదేంటి మనం ప్రేమిస్తున్న మనం పిలుస్తుంటే వాళ్ళు దూరం వెళ్ళిపోతుంటారు. ఎందుకు? సమాధానం ఉండదు. ఇక్కడికి వస్తే ఎక్కడ మారి భయం ఉంటుందండి. యేసు ఈ భూమి మీద వేసిన అగ్ని మనకు అర్థం కావాలి. అందుకనే శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి భోజనం పెట్టు. ఏం లేదండి మనిషి అక్కడే పడిపోతాడండి. మన మీద ఎంత అరిసినా వాడు మన మీద ఎంత కోపంగా ఉన్నా పిలిచి మంచి భోజనం పెట్టినామనుకో మనల్ని పొగుడుతాడండి మనిషి. యేసు చెప్పిన సూత్రం ఇది. అగ్ని వేసే విధానం. ఎందుకంటే నీకు కూడా ఉంటది కడుపులో. కొంతమంది చూడండి కడుపులో ఏం చేయలేకపోతాను. ఏం చేయదు, వంట వండి ఇంటికి పిలిచి అన్నం పెట్టు. చాటున ఇచ్చు బహుమానమట క్రోధమును అనుస్తుందట. మీ మీద బాగా కోపంగా ఉన్నారా ఎవరైనా? అయితే వాళ్ళ ఇంట్లోకి పెళ్ళికో ఫంక్షన్కి వెళ్ళి మంచి గిఫ్ట్ ఇవ్వండి. నీ మీద కోపం మొత్తం పోతే ఆ గిఫ్ట్ చూసి అన్ని మర్చిపోతారు. ఒడిలో పెట్టు కానుకట క్రోధమును అనుస్తుంది అంటున్నాడు. ఇవన్నీ యేసు సమాజానికి నేర్పిన బోధలండి. ఆయన వేసిన అగ్ని మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే వేరే ఏదో అనుకుంది ఈ లోకం. మరి అలా చేశారు. చరిత్రలో ఒక సంఘటన ఉందండి. మనకున్న సమయాన్ని బట్టి మనం చూస్తే చరిత్రలో ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన రాజుల గ్రంథంలో ఉంటుంది. నిజంగా చూద్దాం ఒకసారి మాటను. రాజుల గ్రంథం ఏమండి ఇశ్రాయేలీలకు ఏమండి సిరియనులకు ఎప్పుడు యుద్ధాలు జరిగేవట. ఎప్పుడు సిరియా వాళ్ళు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చేవారు. త్వరగా నాకు రెఫరెన్స్ అందించిన 5వ అధ్యాయం అనుకుంటుంది. సిరియన్లకు ఇశ్రాయేలీలకు ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండేవారట. అప్పుడు ఆ సిరియన్లు మాటి మాటికి యుద్ధానికి వస్తుంటే ఎలీషా ప్రవక్త ద్వారా జరిగించిన ఒక చక్కటి కార్యక్రమమే శత్రువులు దొరికారండి. శత్రువులు దొరికారు ఇశ్రాయేలీలకి. యుద్ధానికి వచ్చారు గెహజీ ఆ టైంలో. ఏమండి ఎక్కడది? ఎలీషా గెహజీ టైం అది. 2వ రాజుల గ్రంథం కరెక్ట్గా చెప్పండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయములో ఓకే సందర్భం మనకి తెలియాలి. సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలకు సిరియనులకు, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు, పక్కన ఉన్న సిరియా వాళ్ళకి శత్రువులుగా ఉండేవారు. ఎప్పుడు యుద్ధం చేయాలని వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఈ సిరియనులు వేస్తున్న ప్రతి ప్లాను ఎలీషా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు తెలిసిపోతుంది. వాళ్ళు వేసిన ప్రతి ప్లాను తెలిసిపోతుంది. ఆ ప్లాన్ వలన వాళ్ళు ఇశ్రాయేలీల మీదకి వచ్చి వాళ్ళని గెలవలేకపోతున్నారు. ఇది సందర్భం. అయితే వాళ్ళు అనుకున్నారు ఈ ప్లాన్ అంతా మనం వేసిన ప్రతి ప్లాను ఎలీషా అనే ఒక ప్రవక్త దీనిని వాళ్ళకి లీక్ చేస్తున్నాడు కాబట్టి ముందు మనం ప్రవక్తను చంపదాం అని సిరియా సైన్యం అంతా ప్రవక్త ఉన్న ఇంటి చుట్టూ చుట్టుముట్టారు. సిరియా దేశపు సైన్యం. అప్పుడు ఆ ఎలీషా ప్రవక్తతో పాటు ఆయనతో ఉన్న దాసుడు గెహజీ ఆయన బయటికి వచ్చి చూస్తే చుట్టూ సైన్యాలు ఉన్నాయి. ఇక వెంటనే గురుగారు ఇంకా అయిపోయింది, మన పని అయిపోయింది, శత్రువులందరూ వచ్చి మన ఇంటి చుట్టూ ఉన్నారు, మన పని అయిపోయింది అని గురువుగారికి చెప్తే ఆ గురువుగారు ఎలీషా గారు బయటకు వచ్చి చూస్తే ఆయనకి ఈ సైన్యాల వెనకాల దేవుని సైన్యాలు కనిపించాయి. దేవదూతలు ఆ గుట్టల చుట్టూ ఉన్నాయి. ఆ సైన్యాల వెనకాల దేవుని సైన్యాలు ఉన్నాయి. అప్పుడు ప్రార్థన చేశాడు ఎలీషా గారు, ప్రభు ఆయన కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఈయన దాసుడైన గెహజీకి కూడా కనిపించారు ఈ శత్రువుల సైన్యాల వెనకాల దేవుని సైన్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఎలీషా గారు అంటే అదంతా చదవండి అంటే లేట్ అయిద్దని తర్వాత చదవండి.
అప్పుడు ఎలీషా గారు, ప్రభువా వీరి కన్నులు, ఆ మాట కరెక్ట్ చదువు వచనం, 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడి కన్నులు చూచున్నట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూ అగ్ని పర్వతములు అగ్ని పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. అంటే ఇప్పుడు ఎలీషా ఇంటి చుట్టూ శత్రువు సైన్యం ఉంటే ఆ శత్రువు సైన్యాన్ని చూసి ఆ గెహజీ భయపడుతుంటే ఎలీషా ప్రార్థన చేశాడు, నా దాసుడు కన్నులు తెరువయ్యా, ఆ వెనకాల అగ్ని గుర్రములు అగ్ని రథములతో నీ సైన్యం ఉందని వీడికి అర్థం కావాలి, వీడు భయపడిపోతున్నాడు అని ప్రార్థన చేస్తే దేవుడు అతని కన్నులు తెరిచాడు. అప్పుడు ఆ, శత్రువు సైన్యాల వెనకాల దేవుని సైన్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంటే వాళ్లకు అంధత్వం కలిగేటట్టు ప్రార్థన చేశాడు. ఎవరికి? శత్రువు సైన్యాలకు అంధత్వం అంటే కన్నులు కనపడకుండా ఉండడం, అలా ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళ కన్నులకు అంధత్వం కలగజేశాడు. ఇప్పుడు కలగజేసిన తర్వాత వాళ్ళకి ఎటుపోవాలని చూస్తుంటే ఎలీషా గారు దారి చూపించి, రండి మిమ్మల్ని మీ ప్రాంతానికి తీసుకెళ్తానని చక్కగా ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఇశ్రాయేలీల దేశంలో మధ్యకి తీసుకెళ్ళాడు. శత్రువులను ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలీల మధ్యకి తీసుకెళ్ళాడు. ఆ సందర్భం చదవండి కరెక్ట్గా. అప్పుడు ఎలీషా, ఈ మార్గము కాదు, పట్టణము కాదు, మీరు నా ఎంట వచ్చిన ఎడల మీరు ఎదుగువాని యొద్దకు మిమ్మును తీసుకుపోదునని వారితో చెప్పి సోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు సోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరి కన్నులు చూచునట్లు వీరు కన్నులు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కన్నులు తెరిచెను గనుక వారు తాము సోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొని రర్రే మనం శత్రువుల మధ్యకు వచ్చేసినాం, మన పని అయిపోయిందని వాళ్ళు భయపడుతున్నారు. అంతటా ఇశ్రాయేలు రాజు ఏమండి, ఇది చూడండి, సోమ్రోను రాజు అని ఇశ్రాయేల్ రాజు, అమ్మ శత్రువులు దొరికారు, ప్రవక్త చక్కగా మన దగ్గర తీసుకొచ్చాడు, వీళ్ళని వేసేద్దామని ఈయన డిసైడ్ అయ్యాడు. అప్పుడు అంటున్నాడు ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, వీరిని నీవు కొట్టవద్దు, కత్తి చేతను వింటి చేతను నీవు చెరపట్టి వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తర్వాత తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఇది ఎలా ఉందంటే శత్రువులు దొరికితే చంపకుండాట మంచి వంటలు వండి భోజనం పెట్టి వాళ్ళను వాళ్ళ దేశానికి పంపిద్దామని ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇశ్రాయేలు రాజు? బాధే ఉంటుంది. అయినా ఏం చేశాడు? ప్రవక్త చెప్పినట్టు చేశాడు. ఏం చేశారు వాళ్ళు? అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానేను. ఇక మనం యుద్ధం చేయొద్దయ్యా, మనం వెళ్తే మనం చంపకుండా ఏం చేశారు? మంచి భోజనం పెట్టి పంపించారు. అంటే వీళ్ళు ఏం చేశారు? భోజనం పెట్టినందుకు వాళ్ళ తల మీద నిప్పులు కుప్పలుగా పోసారు. అప్పటి నుండి ఇక ఇశ్రాయేలు జోలికి మనం వెళ్ళొద్దయ్యా, వాళ్ళు ఎంత మంచి వాళ్ళయ్యా, యుద్ధం నో, యుద్ధం లేదు, వాళ్ళు మంచోళ్ళు. ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు? భోజనం పెట్టి ఆ తల మీద నిప్పులు కుప్పలుగా పోశారు. ఆ నిప్పులు లోపలికి వెళ్ళిపోయి మండి వాళ్ళలో ఉన్న కోపము, ద్వేషము, శత్రుత్వాన్ని మొత్తం కాల్చేసింది. లాస్ట్కు మిగిలింది ప్రేమ. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని యుద్ధము చేయడమే మానేశారు. ఇది యేసు హృదయాలలో వేస్తున్న అగ్ని. ఈ భూమి మీద ప్రతి మనిషి మీద యేసుక్రీస్తు వేస్తున్న అగ్ని. ఆ అగ్ని ప్రతి మనిషిని కాల్చి వేస్తున్న నిలువున ప్రేమ కలిగిన వాడి వల్లే నిలబడతాడు. కేవలం దేవుని మాట. నీ శత్రువు ఆకలిగొని ఉంటే వాడికి భోజనం పెట్టు, దాహము కొని ఉంటే వానికి దప్పిక తీర్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తాను. ఇది చరిత్రలో జరిగిన సంఘటన. దేవుడు చేయమన్నాడు, చరిత్రలో జరిగింది చెప్పాడు. ఏదో ఎందుకంటే ఒక శత్రువుకు భోజనం పెట్టడం సాధారణ విషయం కాదు. మనం అనుకుంటాం, మనం భోజనం పెట్టాను అంటే ఆ స్థితి మీకు వస్తే ఎలా ఉంటుంది? వాడికి భోజనం అసలు నేను చచ్చినా పెట్టను అంటాం మనం. ఆ టైప్ మనం. శత్రువుకు భోజనం పెట్టడం సాధారణమైన విషయం కాదు, కానీ దాన్ని చేయమన్నాడు దేవుడు. ఉదాహరణకి బైబిల్ ఒక మాట ఉందండి, ఏంటంటే మత్తయి సువార్త 5:11 ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 5:11 మనం చూస్తే యేసుక్రీస్తు వారు తన బోధనలో మరో మాట చెప్పారు. మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము
జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమండి ఇది ఎలా ఉందంటే, నా నిమిత్తం నన్ను నమ్ముకున్నందుకు జనులు మిమ్మును నిందించి హింసించి, నింద ఒకటైతే నిందలు మాటల ద్వారా నిందలు చెప్తారండి. హింసించడం అంటే మాటల ద్వారా హింసించవచ్చు, చేతితో కొట్టి కూడా హింసించవచ్చు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఇక మీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి కోర్టుల్లో కేసులు వేసి మిమ్మల్ని జైల్లో తోసేసారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయమన్నాడు దేవుడు? మీరు ధన్యులు. అప్పుడు మీరు ఏం చేయమన్నాడు? సంతోషించి ఆనందించి గంతులు వేయండి అన్నాడు. ఇది ఎలాగుందండి? దానివల్ల ఏంటి లాభం? దాని వలన కూడా ఉంది లాభం. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తాను. మీ పిల్లలు, మీ గర్భాన పుట్టిన పిల్లలు తప్పు చేశారండి. వాడు తప్పు చేసినందుకు ఒరేయ్ అలా చేయొద్దురని ఒక్కటి కొట్టాం వాడు. మనమే కొట్టాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఎగ్జాంపుల్. వాడు నవ్వుతున్నాడు అనుకోండి. మళ్ళీ కొట్టాం. మళ్ళీ నవ్వుతున్నాడు అనుకోండి. ఒరేయ్ నేను కోపంతో కొడుతున్నారా ఎందుకురా నవ్వుతున్నట్టు కొట్టుడాడని వాడు నవ్వుతున్నాడు అనుకోండి. కొడతామండి మనం? కొట్టు అని ఏం చేసి ఎత్తుకొని పోతాం నవ్వుకుని. అంటే వాడిని బాధ పెట్టినా వాడు నవ్వుతున్నాడంటే, వాడిని బాధ పెట్టినా వాడు సంతోషిస్తున్నాడంటే ఆటోమేటిక్‌గా కొడుతున్న వ్యక్తిలో మార్పు వస్తది. అంటే అది సహజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. యేసుక్రీస్తు అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి. ఎలా ఉంటదండి? వాడు కొడుతున్నాడు. కొట్టు అని మనం ఆనందిస్తున్నాం అనుకో వాడికి ఎలా ఉంటది? వాడికి లోపల మండుతా ఉంటది. ఈడేంట్రా బాబు ఇట్ట తయారయ్యాడు. అందుకే చెప్పాడు నిన్ను కుడి చెంప మీద కొట్టు వాడి వైపు నాకు ఎడమ చెంప. ఇది ఏంటనుకున్నారు? మండడం. కొట్టేవాడి హృదయంలో మంట. వాళ్ళేమనుకుంటారు కొట్టేటప్పుడు తప్పించుకొని పోతుంటే కొట్టాలనుకుంటారండి ఎవరైనా చూడండి మీరు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తాను. భార్యాభర్తలండి. వాళ్ళెప్పుడు కొట్టుకుంటా ఉంటారు. ఎలా అంటే వాడు భార్యను కొట్టాలని అనుకున్నప్పుడు కర్ర పట్టుకుంటాడండి. అప్పుడు ఆమె పారిపోవాలి. ఈడు తరమాలి. ఇదో ఆనందం ఆడికి. ఈడు కర్ర పట్టుకుంటే ఆవిడ పారిపోవాలి. ఇప్పుడు ఈడు తరమాలి. అది పారిపోలేదనుకో కొట్టడీన. మీకు అర్థమైందా? అంటే మనిషి మైండ్ అండి. కొట్టాలనుకున్నప్పుడు మనం తప్పించుకోవాలి, పారిపోవాలి ఇది అది అంటే అనుకో వాడు కొట్టాలి ఇంకా రెచ్చిపోతాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తూ చేస్తాడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక సీక్రెట్. అంటే ఇది యేసుక్రీస్తు వారి ద్వారా ఈ సమాజానికి వచ్చింది. నిన్ను కుడి చెంప మీద కొట్టు అనేకు ఇది కూడా కొట్టు అన్నామనుకో వాడు కొడతాడా? కొట్టాడు అనుకోండి మళ్ళీ ఇది కూడా చూపించు. ఇది కొట్టాడు మళ్ళీ చూపించు. ఇంకొడతాడండి? ఎందుకురా నిన్ను అనవసరం కొట్టాడంటే అది ఏంటంటే లోపల పోయింది. నీకు తెలియకుండా వాడి హృదయంలో మండింది. మండి నిన్నేం చేయడు తెలుసా? కొట్టాడు. అదే కొట్టావనుకో నీ అంత చూస్తా అన్నావనుకో ఇంకోటి కొడతాడు. నీ అంత నిన్ను చంపే వరకు వదలడు. ఎందుకంటే నువ్వు తగ్గట్లేదు, వాడు తగ్గట్లేదు. నువ్వన చావాలి, వాడన చావాలి. ఆ మంట కాదు. ఎదుటి వారిలో మార్పు తెచ్చే మంట. యేసు వేసిన మంట ఏంటో తెలుసా? ప్రతి హృదయంలో మార్పు కావాలి. ఏమండి పుటము వేయడం అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా? బంగారాన్ని అగ్నితో శుద్ధి చేయడం ఒకటైతే, బంగారంలో మార్పు తీసుకురావడాన్ని పుటము వేసిన బంగారం అని అంటారు. అగ్నిలో కాల్చడం వలన జరిగేదేంటో తెలుసా? ఒక ఉదాహరణకి బంగారాన్ని అగ్నిలో కాల్చడం వలన జరిగేదేంటి? దానికున్న మస్టంతా పోతుంది. దానికున్న చెడంతా పోతుంది. అదే విధంగా దానికున్న మార్పు అది ఉన్న ఆకారాన్ని వేరే ఆకారంగా మారుస్తాం. అలాగనే దేవుని మాట, యేసు మాటలు అగ్నితో కాల్చి మనలో మార్పు తీసుకొస్తాయి. అందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ మాట మనం చదివి ముగించుకుందాం. లూకా సువార్త 12 అధ్యాయం ఇందాక చదివింది. ఇప్పుడు మనకు అర్థమైంది కదా! ఇంతసేపు మనం విన్నాం కదా! ఇప్పుడు ఈ మనసుతో మనం చదివితే యేసుక్రీస్తు మాటలు మనకు అర్థమవుతాయి. ఏవండి? లూకా సువార్త 12 అధ్యాయం 49 వచనంలో మరలా ఇప్పుడు మనం ఇంతసేపు విన్నదాన్ని మనసులో పెట్టుకొని చదివితే అర్థమవుతది. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రవులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు. ఎందుకు కాదు అంటే నన్ను నమ్ముకున్నందుకు మీకు విరోధంగా ఉంటారు. అదే చెప్తున్నాడు. భేదమునే కలగజేయవచ్చితినని చెప్పుచున్నాను. 52వ వచనం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును, ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందురు. ఎందుకు? ఆయన నమ్ముకున్నందుకు. తర్వాత తండ్రి కుమారునికిని,
కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకిని విరోధులుగా ఉందురు. ఎందుకు? ఆయనను నమ్ముకున్నందుకు, నువ్వు ప్రేమ కలిగి ఉన్నందుకు, నువ్వు ప్రేమ చూపిస్తున్నందుకు విరోధం వస్తది. ఎలా విరోధం వస్తది అనుకుంటున్నారు? నువ్వు ప్రేమ చూపిస్తావు. యేసు చెప్పాడు, నీ పగవాడి మీద నువ్వు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. మనం ఎంత చేసినా పగ తీర్చుకోము. ఎంత తిట్టినా ప్రేమించాలన్నాడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించమన్నాడు. నిన్ను కుడి చెంప మీద కొట్టువారికి ఎడమ చెంప తిప్పమన్నాడు. కానీ లోకం ఎలాంటిది? ఒక చెంప కొడితే నీ అంత చూస్తేనే ఇంకో చెంప కొడుతుంది. నువ్వు ద్వేషిస్తే వాళ్ళు ద్వేషిస్తారు. ఎందుకంటే నువ్వు ఏది చేస్తే అదే చేస్తారు. అది చేయకుండా నువ్వు రివర్స్ చేస్తుంటావు. అప్పుడు భేదం. వాళ్ళలాగా నువ్వు లేవు. నువ్వు వ్యతిరేకంగా, నువ్వు భేదంగా ఉండి నువ్వు ప్రేమ చూపిస్తున్నావు. వాళ్ళు కోపం చూపిస్తున్నారు. అది మండుతుంది వారిలో. అందుకనే యేసుక్రీస్తు వారు మన హృదయంలో వేసిన అగ్ని దేవుని మాట, వాక్యం. ఆ వాక్యమే 66 పుస్తకాలకే బైబిల్‌లో ఉంది. ఇది ప్రతి మనిషి హృదయంలోకి వెళితే ఇది ఏం చేస్తుంది? మండుతుంది. మండి మండి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. మన పనేంటి? మనం కూడా ఒక్కొక్కరి తల మీద నిప్పులు కుప్పలుగా పోద్దాం. పోస్తారా? పోయరా? తలల మీద ఏం చేయాలి? నిప్పులు కుప్పలుగా పోయాలి. అంటే ఏం చేయాలి? నీ శత్రువు ఆకలిగొనుంటే అన్నం పెట్టు, దప్పిగొనుంటే దాహమునికివ్వు, బట్టలు లేకపోతే వస్త్రాలు ఇవ్వాలి. అవసరాలు తీర్చు. నీ శత్రువే. నిన్ను శత్రువుగా భావిస్తున్నాడు. కానీ నువ్వు ప్రేమించు. మండిద్ది లోపల ఆయనకి. ఎలా మండిద్ది? నీకు అన్యాయం చేయాలని కాదు. నేనేంటి ఇలా ఉన్నాను, వీళ్ళేంటి నా మీద ప్రేమ చూపిస్తున్నారు, అనవసరంగా వీళ్ళని నేను అపార్థం చేసుకున్నానని లోపల మండిపోయి ప్రేమ కలిగిన వాడి వలె మారుతాడు. ఆ మంట మంచిదే. ఇప్పుడు చెప్పండి, మంట మంచిదేనా కాదా? మంచిదే. యేసుక్రీస్తు వేసిన మంట. మరక మంచిదేనంటారు కదండీ! అది మాత్రం కానీ యేసుక్రీస్తు వేసిన మంట మంచిదే. ఆ మంట ప్రేమను చూపించే మంట. క్రోధాన్ని, ద్వేషాన్ని కాల్చివేసే మంట. ఈ మంట యేసు మాటల్లోని సారాంశం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మీకు వందనములు తండ్రి. భూమి మీద అగ్ని వేయవచ్చిన మీ కుమారుడు ఎందుకు అగ్ని వేశాడు, అది రగులుకోవాలని ఎందుకు కోరుకున్నాడో బైబిల్ ప్రకారంగా మేము ఆలోచిస్తే మాకు అర్థమవుతుంది తండ్రి. ఎంత చక్కటి గ్రంథాన్ని మాకు ఇచ్చారు తండ్రి. శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టమని, దప్పిగొని ఉంటే దాహం తీర్చమని, శత్రువులు చంపే అవకాశం వస్తే చంపకుండా వారికి చక్కటి ఆహార పదార్థాలు సిద్ధపరిచి వారికి భోజనం పెట్టి చక్కగా వారి పట్టణాలకు, వారి దేశాలకు పంపించిన చరిత్ర బైబిల్లో మేము చూస్తున్నాం. అంటే శత్రువును జయించాలంటే, శత్రువును జయించే ఆయుధం మీ వాక్యము. ఆ వాక్యము వారి హృదయంలో పడాలంటే ఇదిగో తండ్రి, వాక్యము చెప్పిన ప్రవర్తన మేము చేయగలిగితే అది మండుతుంది. మండి మండి వారిని ప్రేమమూర్తులుగా మారుస్తుంది. వారిలో కోపాన్ని, ద్వేషాన్ని, పగని కాల్చివేస్తుంది. ఇంకెలాంటి చెడు ఉన్నా, ఎలాంటి పాపం ఉన్నా తుడిచివేస్తుంది. అది మేము అర్థం చేసుకొని మేము అనేక మందికి వారి తలల మీద కుప్పలు కుప్పలుగా నిప్పులు మేము పోయాలి. అంతేగాని మేము పగ తీర్చుకునే లోక తీరు పగ తీర్చుకోవద్దు. మీరు చెప్పిన విధంగా జీవించలాగను కృపను దయచేయమని, ఇంత చక్కటి జ్ఞానాన్ని క్రీస్తు వారి ద్వారా మాకు అందించినందుకు మీకు వందనములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.